ఒక చిన్న చెరువు కట్టాలంటేనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అడుగుతారు, ఒక చిన్న ప్రాజెక్టు కట్టాలంటేనే మీకు వాల్తా చట్టము, ఈ చట్టము, ఆ చట్టము, రకరకాల అనుమతులు అడుగుతారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఒక నదిని ఇంకో నదికి కలిపేటువంటి ప్రాజెక్టుకు మరి దాంట్లో అంతర్రాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది. పైన ఎగువ ఉన్న రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోరా? జిఆర్ఎంబి అనుమతి తీసుకోరా? ఇవి లేకుండా మరి ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అనుమతిస్తుంది? ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తుంది? మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా? మీ పదవులే మీకు ముఖ్యమా? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా. మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. అడగండి, ప్రశ్నించండి, మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. అవసరమైతే కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి, మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు అన్ని పార్టీలను తీసుకుపోయి తెలంగాణ ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. పదవిలో ఉండడం ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. ప్రజల యొక్క, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఆ పదవిలో ఉండే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎట్లా ఇస్తారు నిధులు? ఎట్లా ఇస్తారు? అసలు ఆ ప్రాజెక్టుకు జీరో పర్మిషన్స్, నైదర్ సిడబ్ల్యూసి, నార్ జిఆర్ఎంబి, నార్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, నార్ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్, నథింగ్. ఇక దానికి ఏ రకంగా ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఉల్టా బాధ కలిగే అంశం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం అన్ని అనుమతులతో మనం కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి, తెలంగాణ ప్రజల రైతుల దాహార్తిని తీర్చాలని చెప్పి మనము కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అప్పు తెచ్చుకున్నాం. ఇది ప్రైవేట్ బ్యాంకులు కాదు, రేవంత్ రెడ్డి లెక్క 170 కోట్ల బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చి భూములు కుదబెట్టి షేర్ మార్కెట్లో తేలే. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి, పిఎఫ్సి దగ్గర మనం అప్పు తెచ్చినాం. తెస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం ఇది ఎఫ్ఆర్బిఎం కంటే అదనంగా ఉన్నది అని రికవరీ పెట్టింది, మన మీద రికవరీ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మీరు అప్పు తెచ్చింది ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటారు అని చెప్పి మనకేమో రికవరీ పెట్టారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటున్నారు? మీకు 40,000 కోట్లు గ్రాంట్గా ఇస్తాం, ఇంకో 40,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి కూడా మీకు పర్మిషన్ ఇస్తాం. అంటే ఆంధ్రప్రదేశ్కో నీతి, తెలంగాణకో నీతి? ఏం మేము భారతదేశంలో భాగంగా కాదా? మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా? ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బండ్కచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధం అన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంది. ఇది తీవ్రమైన ద్రోహం. అరే మా ప్రాజెక్టులకు ఇప్పటికీ అనుమతులు ఇయ్యరు, మా సమ్మక్క సాగర్ ఇప్పటికీ ఇంకా అనుమతులు రాలేదు, మా పాలమూరు డిపిఆర్ను రిటర్న్ పంపించిండ్రు, మా దిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇయ్యరు, మా ఏమో అనుమతులు ఇయ్యరు. పక్క రాష్ట్రానికి అనుమతులు లేకుండా నిధుల వర్షాన్ని కురిపిస్తున్నారు, కనక వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏ అనుమతులు లేకున్నా కూడా నిధులు ఇస్తాం, ప్రాజెక్టులు కట్టండి అంటున్నారు. ఇది ఎక్కడి నీతి? మరి ఈ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కిషన్ రెడ్డి గారు చొరవ చూపాలి,
అవసరమైతే మీరే ఆపండి, లేదంటే అఖిలపక్షాన్ని తీసుకుపోయినా సరే ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టును నిలిపాలి ఆపివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి సిడబ్ల్యూసి కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వ యొక్క ద్వంద్వ నీతిని ఢిల్లీ వేదికగా ఎండగట్టామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో ఆనాడు గోదావరి ట్రిబ్యునల్ వచ్చే ప్రమాదం ఉంది, కృష్ణాలో మనకు ఎక్కువ షేర్ వస్తుంది కనుక కృష్ణాలో మనకు స్కోప్ ఎక్కువ ఉందని 9 ఏళ్లు పోరాడి సుప్రీంకోర్టు మెట్లెక్కి కేసీఆర్ గారు సెక్షన్ 3ని కొత్త ట్రిబ్యునల్ను కృష్ణానది మీద సాధించారు. ఎందుకు అక్కడ మనకు పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది, మనకు నీటి వాటా పెరుగుతుందని చెప్పి మేము సాధించినాం. ఆ రోజు గోదావరి మీద కూడా ఏదో ఒక రోజు ట్రిబ్యునల్ వస్తుందని ముందు చూపుతోని కేసీఆర్ గారు ఇవాళ ప్రాణహిత చేవెళ్ళకి ఆ రోజు 160 టీఎంసీలు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీల నీటి కేటాయింపులు చేసినాం. దేవాదులకు 38 టీఎంసీలు ఉంటే 60 టీఎంసీల నీటి కేటాయింపులు చేశాం. సీతమ్మ సాగర్కు 67 టీఎంసీలు నీళ్లు కేటాయించాం. సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు కేటాయించాం. చెనాక కొరాటాకు 5 టీఎంసీలు, వార్ధా ప్రాజెక్టు తమ్మిడిహట్టి దగ్గర 20 టీఎంసీలు, ఇట్లా ఆ 969 టీఎంసీల మనకు నీటి కేటాయింపుల్లో దాదాపు 950 టీఎంసీలకు నీళ్లు కేటాయించి ప్రాజెక్టులను ప్రారంభించుకున్నాం. కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. దాన్ని మీరు కొనసాగించి హక్కును కాపాడతారా? ఇవాళ నీవు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, నువ్వు పూర్తిగా నీళ్లు వాడతలేవు కనుక నీళ్ళు కిందికి పోతున్నాయి. రేపేమంటారు ట్రిబ్యునల్ వచ్చినప్పుడు? అరే గన్ని 100,000 కోట్లు 80,000 కోట్లు పెట్టి కట్టింది కదా, ఆ ప్రాజెక్టును మూలకు పెడతామా? ప్రజాధనం వృధా అవుతుంది కదా, నేషనల్ వేస్ట్ కదా అని రేపు నీళ్ళు కేటాయిస్తారు కదా. ఇది ఒక కుట్ర, ఇది ఒక పథకం ప్రకారంగా జరుగుతుంది. మరి అన్ని నీళ్లు ఉన్నాయి, సముద్రంలో కలుస్తున్నాయి నిజమే అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు ఎందుకు రద్దు చేయమన్నాడు? ఆ రోజు భక్త రామదాస్ ప్రాజెక్టు అనుమతులు ఎందుకు రద్దు చేయమన్నాడు? దీనికి సమాధానం చెప్పాలి కదా. నీళ్ళు బాగున్నాయి అంటున్నావు కదా, ఉంటే మరి ఆ రోజు ఎందుకు ఆపమని లెటర్లు రాసినావు? అంటే ఇది ఒక కుట్ర. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలని చెప్పి కూడా నేను విన్నవిస్తా ఉన్నా. ఎందుకంటే అవి వరద జలాలు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం వల్ల కిందికి పోతున్నటువంటి జలాలు అవి. ఇకపోతే మరొక విషయంలో బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంది. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇచ్చింది. పోలవరం ద్వారా 80 టీఎంసీల నీళ్లను మళ్లించినట్టయితే, ఏది కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్లించినట్టయితే ఆ 80 టీఎంసీలు పైన ఎగువన ఉన్న రాష్ట్రాలకు చెందుతాయి అని స్పష్టంగా బచావత్ అవార్డు ఇచ్చింది. బచావత్ అవార్డు అనేది భగవద్గీత ఈ దేశంలో, అది సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఇంటర్ఫియర్ కాదు, అది భగవద్గీత లాంటిది. ఆ బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ఆ 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు, అదేవిధంగా కర్ణాటకకు 25 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు అని చెప్పింది. ఆ బచావత్ అవార్డు ప్రకారం కర్ణాటక అప్లై చేసింది సిడబ్ల్యూసికి. ఇక వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పట్టిసీమ పెట్టి నీళ్లు డైవర్ట్ చేసిండ్రు, మాకు 25 టీఎంసీలు ఇవ్వండి అంటే అప్పర్ భద్రా ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయిస్తూ ఢిల్లీ వాళ్ళు సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చేసింది. అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు కూడా ఈ 14 టీఎంసీలు మాకు చెందుతాయి, బచావత్ అవార్డు ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు పోలవరంకు నీళ్లు డైవర్ట్ చేసిండ్రు అంటే ఆ 14 టీఎంసీలను అలో చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. అదే పద్ధతిలో తెలంగాణ మనం 45 టీఎంసీలు మాకు దక్కుతాయి, ఓ బచావత్ అవార్డు ఇచ్చింది. ఈ 45 టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేటాయించుకుంటున్నాము, దీనికి అనుమతి ఇవ్వండి అంటే డిపిఆర్ వాపసు పంపుతారు. అంటే ఒక అవార్డులో 3 రాష్ట్రాలకు కేటాయించింది, 45 తెలంగాణకు, కర్ణాటకకు 25, మహారాష్ట్రకు 14. కర్ణాటక 25 ఒప్పుకుంటావు, మహారాష్ట్ర 14 ఒప్పుకుంటావు, తెలంగాణ 45 ఎందుకు ఒప్పుకోవు? ఇది బీజేపీకి తెలంగాణ పట్ల ఉన్న వివక్షకు నిదర్శనం, కుట్రకు నిదర్శనం, కక్షకు నిదర్శనం. తెలంగాణకు బీజేపీ చేస్తున్న ద్రోహానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంత దుర్మార్గంగా ఎట్లా వ్యవహరిస్తారు?